ఆపరేషన్ కగార్తో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మల్లోజుల దారిలోనే ఆశన్న అండ్ టీం కూడా లొంగుబాటుకు సిద్ధమైంది. ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో ఆశన్న తన ఉద్యమ సహచరులతో లొంగిపోనున్నారు. ఆసన్నతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలను అప్పగించనున్నారు. లొంగిపోయే మావోయిస్టులలో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్మన్, రణితాతో సహా పలువురు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు. వీరంతా ఇప్పటికే జగదల్పూర్ చేరుకున్నారు. ఆసన్న అలియాస్ రూపరేష్ మిలిటరీ స్ట్రాటజీ ఎక్స్పర్ట్ గా ఉన్నాడు. అనేక గెరిల్లా దాడుల వెనుక ఆసన్న హస్తం ఉంది. 45 ఏళ్ల నుంచి ఉద్యమంలో పనిచేస్తున్న ఆసన్న స్వస్థలం వరంగల్ జిల్లా. రూపేష్ పేరుతో పశ్చిమ సబ్ జోనల్ కమాండ్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. నార్త్ బస్తర్ ఇన్ఛార్జ్ ఎస్జెడ్సీ సభ్యుడు రాజ్మన్, మాడ్ డివిజన్ ఇన్ఛార్జ్ రణిత కూడా లొంగిపోయే ఛాన్స్ ఉంది. 2 డివిజన్లకు చెందిన కమిటీ సభ్యులు, ప్లాటూన్ కమాండర్లు, ఏరియా కమిటీ సభ్యులంతా కలిపి దాదాపు 70 మంది వరకు సరెండర్ అవుతారని తెలుస్తోంది. ఆపరేషన్ కగార్తో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాలన్నీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెబుతున్నారు. ముఖ్యంగా దండకారణ్యంలో ఈ లొంగుబాట్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు అడవుల్లో పరిస్థితుల్ని కఠినతరం చేశాయి. దీన్ని పార్టీ నాయకత్వం, క్యాడర్ ని తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు మావోయిస్టులకు పునరావాసం, రివార్డుల లాంటివి మిగతా క్యాడర్ ని జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ప్రోత్సహించే అవకాశాలున్నాయి.